నెల్లూరు రూరల్ పరిధిలోని 28వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో 24 లక్షల రూపాయల వ్యయంతో పార్క్ అభివృద్ధి పనులకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కులను అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్కా అహల్య, టీడీపీ కో క్లస్టర్ ఇన్ఛార్జి తిప్పిరెడ్డి మమతారెడ్డి, తోట శోభారాణి, చెక్కా సాయి సునీల్, జనసేన నేతలు దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్లో ఇప్పో దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కుని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పార్కు దగ్గర 24 లక్షల రూపాయలతో అన్ని అంగులతో కూడా ఈ పార్కుని ప్రారంభించుకోవడం స్థానిక పెద్దలు, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు, మిగతా కూటమి నాయకులందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు అయినా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇతరితర అన్ని విభాగాలు, అన్ని పనులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. నిప్పో హౌసింగ్ బోర్డు పార్కులో ఈరోజు రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్లో జరిగిన ఇప్పుడు 4 పార్కులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 4 పార్కులు కోటంరెడ్డి బ్రదర్స్ చేతనే ప్రారంభించుకోవడం అదొక శుభ పరిణామం. ఇంకా ఒక పార్కు మిగిలి ఉంది. త్వరలో దానికి సంబంధించి 25 లక్షలు ఎన్క్యాప్ కింద పెట్టున్నారు. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు మేము ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే మేము ప్రతి చిన్న విషయంలో ఇటు వాటర్ కానీ, శానిటేషన్ కానీ, లైట్స్ విషయంలో కానీ వారికి అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన పనులని చేయడమే కాకుండా ప్రత్యేక శ్రద్ధ పార్కుల మీద పెట్టడం అంటూ జరిగింది. ఈ డివిజన్లో ఉన్న పార్కులన్నింటినీ మా చేతుల గుండా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరుడు రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మేము జీవితాంతం వారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా చేతుల గుండా చేయించడం వారిని ఎప్పటికీ మర్చిపోము. వారిని త్వరలో మా అన్న రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఈ డివిజన్లో సాయి శక్తుల ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.